కేంద్ర ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హఫీజ్పేట వైశాలి నగర్లో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మిస్తున్న 3 భవనాలను గుర్తించారు. గత 2 రోజుల నుంచి భారీ యంత్రంతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్రమంగా నిర్మించిన భవనాలను తొలగించారు. దాదాపు పూర్తయిన దశలో ఉన్న అపార్ట్మెంట్లు భారీ నిర్మాణాలను కూల్చడంతో సంబంధించిన యజమానులకు భారీ నష్టం జరిగింది. అసలు నిర్మాణాలు ఈ స్థాయి వరకు రావడానికి సహకరించిన అధికారులు ఎవరు అనే దానిపై విచారణ చేపట్టాల్సి ఉంది. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునే వరకు ఎవరిని వదిలిపెట్టబోము అని చెప్పారు హైడ్రా అధికారులు. హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి. ఎంఎన్ఆర్ మనం చూడవచ్చు, హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలైనటువంటి చెరువులు కానీ, ఎఫ్టీఎల్ కానీ, అదేవిధంగా బఫర్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అక్రమంగా నిర్మించిన వాటిపై అయితే ఇప్పుడు హైడ్రా కొరడా చూపిస్తుందని చెప్పవచ్చు. హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తున్నాం, గత వారం రోజులుగా ఇటు జూబ్లీ హిల్స్ని మొదలుకొని అదేవిధంగా చింతల్ చెరువు కానీ, అదేవిధంగా మనం చూస్తే రాజేంద్ర నగర్లోని శివరాంపల్లిలో ఉన్నటువంటి బుమ్రుకా ఉందోలా చెరువు కానీ, దాంతోపాటు మనం చూసుకుంటే మనం ప్రస్తుతం హైదరాబాద్ అక్కడ మియాపూర్ శివార్లో ఉన్నటువంటి వైశాలి నగర్ గల ఈర్ల చెరువు వద్ద అయితే మనం ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఈర్ల చెరువు ఏదైతే ఉందో దానికి సమీపంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ల్యాండ్ బఫర్ జోన్ ఏరియాలో అక్రమంగా నిర్మించినటువంటి 3 భవనాలను సైతం కూల్చడంలో హైడ్రా అధికారులు వెనుకడుగేయలేదని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం ఎక్కడైతే కూల్చివేసినటువంటి భవనాలు ఉన్నాయో మనం అదే ప్రాంతంలో ఉన్నాం. మనం చూడవచ్చు, ఇది 1వ భవనము, దాని పక్కనే 2వది, ఆ పక్కన 3వ భవనం. అయితే 3 భవనాలు కూడా వరుసగా 3 అంతస్తుల మేర నిర్మించినటువంటి భవనాలన్నింటినీ కూడా ఇటు హైడ్రాకు సంబంధించిన అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం సాయంత్రం వరకు 2 రోజుల పాటు కూడా భారీ జంబో మిషన్ సహాయంతో అయితే కూల్చివేయడం జరిగింది. మనం చూడవచ్చు, ఇక్కడ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది. మనం ఇక్కడ కనుక గమనించినట్లయితే భారీ నిర్మాణం ఏదైతే ఉందో అన్ని నిర్మాణం సంబంధించినటువంటి అన్ని పార్ట్లు కూడా పూర్తవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దర్వాజాలు కానీ, తలుపులు కానీ అన్ని రకాల నిర్మాణం పూర్తయిన అనంతరం అయితే దీన్ని అధికారులు కూల్చివేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అయితే ఇటు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఈవీడీఎంను హైడ్రాగా రూపకల్పన చేయడం జరిగింది. హైడ్రా ప్రధానంగా ఇటు డిజాస్టర్ రెస్పాన్స్తో పాటు అదేవిధంగా అసెట్స్ ప్రొజెక్షన్ అనేది ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇటు చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పక్కనే ఉన్నటువంటి బఫర్ జోన్ ఏరియా కావడంతో అయితే ఇక్కడ దీనికి ఎలాంటి అనుమతులు లేవని గుర్తించినటువంటి హైడ్రా అధికారులు వీటిని 2 రోజుల పాటు శ్రమించి 3 భవనాలను కూడా నేలమట్టం చేయడం జరిగింది. మనం ఇక్కడ గమనించవచ్చు, విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ నిర్మాణం అంతా పూర్తయిన అనంతరం అయితే వీటిని కూల్చడంలో కూడా అధికారులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా అయితే దీన్ని మొత్తం కూల్చివేయడం జరిగింది. నిర్మాణం అనేది తొలి దశలో ఉన్నప్పటికీ అధికారులు అడ్డుకోవాల్సి ఉండగా స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కానీ వీరందరూ కూడా ఏం చేశారంటూ కూడా పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో హైడ్రా అధికారులు మాత్రం ఇటు చెరువులకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ కానీ అదేవిధంగా బఫర్ జోన్ ఏరియాలలో నిర్మాణం తప్పనేది కాబట్టి కన్నా వీటిని కూల్చినామంటూ కూడా వారు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటికీ హైడ్రా అధికారులు గత 3 రోజులుగా ఇటు రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో ఉన్నటువంటి చెరువు వద్ద జరిగినటువంటి కూల్చివేతలే కానీ అదేవిధంగా ఇక్కడ మియాపూర్లో జరిగినటువంటి 2 రోజుల కూల్చివేతలకు సంబంధించి అయితే ఈరోజు కీలక సమాచారం సంబంధించిన అయితే ప్రకటన చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు మధ్యాహ్నం అయితే ఇటు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలను కూడా వివరించబోతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. కానీ ఈ దశలో మనం కనుక చూసుకున్నట్లయితే కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి నేలమట్టం కావడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏమి కూడా పనికి వచ్చేటువంటి పరిస్థితి లేని మనం చూడవచ్చు. 3 భవనాలు కనుక చూసుకున్నట్లయితే మనకు వెనక ఏదైతే ప్యారలల్గా 3 అంతస్తుల భవనం కనిపిస్తుందో ఆ స్థాయిలో ఉన్నటువంటి ఈ 3 భవనాలను కూడా అధికారులు కూల్చివేయడం జరిగింది. మనం కనుక గమనిస్తే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి బిల్డింగ్ను కూల్చుతున్న సమయంలో వెనక బిల్డింగ్ వైపు పడుతున్న క్రమంలో దాన్ని మధ్యలో కొంత వదిలేసినప్పటికీ కూడా మనం చూడవచ్చు ఇక్కడ బిల్డింగ్ ఆనవాళ్ళే లేకుండా కూడా మొత్తంగా అధికారులు అయితే నేలమట్టం చేయడం జరిగింది. ఎందుకంటే
ఇప్పటికే అధికారులు ఏదైతే చెప్తున్నారో ఎక్కడ ఫిర్యాదు వస్తే కూడా అక్కడ హైడ్రా వాళ్తుంది, అక్కడ దానికి సంబంధించి ప్రభుత్వం లక్ష్యంగా అయితే ఇటు హైడ్రాను ఏర్పాటు చేసిన నేపథ్యం. రాంప్రసాద్, ఒక విషయం చెప్పండి. మీరు చెప్పినట్లుగా గతంలో దీనికి ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? ఆదిలోనే అడ్డుకుంటే ఎంతవరకు వచ్చేది కాదు కాబట్టి గతంలో అక్రమాలకు పాల్పడేటటువంటి అధికారులపైన కూడా చర్యలు ఉంటాయా? ఎస్ఎంఎన్ఆర్ మనం చూడవచ్చు, హైడ్రా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇటు ఆస్తుల పరిరక్షణతో పాటు అధికారులపైన కూడా బాధ్యులను చేసే విధంగా కూడా హైడ్రా చర్యలు ఉంటాయని ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది పూర్తి స్థాయి నిర్మాణం పూర్తయింది. మనం కనుక గమనించినట్లయితే కేవలం ఒక గృహప్రవేశం ఒక్కటే పెండింగ్లో ఉన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ మొత్తాన్ని కూడా కూల్చడానికి, అంటే మనం చూడవచ్చు ఇది పిల్లర్ దశలో ఉన్నప్పుడే కనుక దీన్ని అధికారులు అడ్డుకున్నా లేదంటే ఏదైనా చర్యలు తీసుకున్నా కూడా ఈ రోజు ఇంత భారీ నష్టం చేకూరి ఉండదని చెప్పేసి మనం చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ విద్యుత్ లైన్లకు సంబంధించినటువంటి స్తంభాలను కూడా ఏర్పాటు చేసి ఇటు విద్యుత్ శాఖతో పాటు సంబంధిత శాఖలన్నీ అందించాల్సినటువంటి అన్ని రకాల పౌర సేవలు ఇక్కడ అందించిన క్రమంలోనే ఇంత భారీ నిర్మాణం జరిగి ఉంటుందని చెప్పేసి మనమైతే దీన్ని ఊహించవచ్చు. కానీ అక్రమ నిర్మాణం కావడంతో అయితే దీన్ని కూల్చడంలో ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఈ యొక్క నిర్మాణంలో ఎలాంటి అనుమతులు లేకపోవడం ప్రధాన కారణం. చాలా ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇప్పటికే కొనుగోలు చేసినటువంటి బిల్డర్ ఇదంతా కూడా ఈ 3 బిల్డింగ్లకు సంబంధించినటువంటి ఓనర్ మాత్రం ఒకరే బిల్డర్ దీన్ని నిర్మించిన నేపథ్యంలో అటు తనకు సంబంధించినటువంటి కస్టమర్లకు కూడా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంత మేరకు డబ్బులు చెల్లించి పూర్తి స్థాయి నిర్మాణం అయ్యే దశకైతే వాళ్ళు చాలా రకాలైనటువంటి అగ్రిమెంట్లు కూడా చేసుకున్నట్టు మనకు తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బిల్డర్ మరి అటు కస్టమర్లకు ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా కొంత క్లారిటీ లేనటువంటి అంశం. కానీ దీనికి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి అధికారులను కూడా బాధ్యులను చేస్తామంటూ ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి కూర్తివేతల అనంతరం భారీ నష్టాన్ని మాత్రం ఇక్కడ నిర్మించినటువంటి బిల్డరే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఆ బిల్డర్కి ఎవరు అమ్మారో అంతకుముందు ఉన్నటువంటి లింక్ డాక్యుమెంట్స్ ఏ విధంగా సృష్టించారు అనేటువంటి అన్ని అంశాలపైన కూడా ఇటు హైడ్రా సంబంధించినటువంటి అధికారులు లోతుగా అధ్యయనం చేసి అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను సేకరించే పనిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కస్టమర్లు మనం చూడవచ్చు, ఎక్కడ హైదరాబాద్లో చూసినా ఎఫ్టీఎల్ సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో 30 నుంచి 50,000 రూపాయలకు గజం చొప్పున ఫ్లాట్ల విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో అపార్ట్మెంట్లకు కూడా అదే స్థాయిలో 50 నుంచి 60 లక్షల మేర అయితే ఇటు అపార్ట్మెంట్ల కాస్ట్ కూడా ఉన్న నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ఎంత లావాదేవీలు జరిగాయి, ఎవరు దీనికి కారకులు అనేది అయితే మనకు తెలియట్లేదు. మనం ఇప్పటికే చూస్తున్నాం రాజేంద్ర నగర్ శివరాంపల్లిలో కనుక మనం చూసినట్లయితే అటు కింగ్స్ కాలనీలో కానీ అదేవిధంగా ఇటు సిఎస్కే రియల్టర్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్లాట్లను కూడా అక్కడ 30,000 రూపాయల చొప్పున ఒక గజాన్ని కేటాయిస్తూ అయితే అమ్మకాలు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి హైడ్రా అధికారులు మొత్తం కూల్చివేతలు చేసినప్పటికీ కూడా ఒక్కొక్కరు సుమారు మనం అక్కడ ఆ రోజు గమనించినట్లయితే 600 గజాలు కొన్నటువంటి ఒక మహిళ కూడా ఆ రోజు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. 1,80,00,000 రూపాయలు వెచ్చించి తాము ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు కూడా ప్రతి ధృవపత్రాన్ని కూడా 3 లింక్ డాక్యుమెంట్లను గమనించిన అనంతరమే కొనుగోలు చేస్తామంటూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీళ్లకు పూర్తి స్థాయిలో ఎలాంటి న్యాయం జరుగుతుందనేటువంటి అంశం పైన అయితే ఇంకా ఇప్పటికైతే క్లారిటీ రాలేదు. మనం చూస్తున్నాం ఇంత భారీ భవనం సుమారు ఇది 3 కోట్లకు పైగానే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ మొత్తం కూడా నేలమట్టం చేయడంతో అయితే పూర్తి స్థాయిలో ఇది తిరిగి ఉపయోగంలో రాని విధంగా అయితే ఇక్కడ పరిస్థితులు మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా ఈ మొత్తం ఏదైతే ఉందో దీన్ని అంతా కూడా క్లియర్ చేయడానికి అదనంగా కూడా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ భారీ నష్టానికి సంబంధించి ఇటు అధికారులు కానీ అదేవిధంగా క్రయ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గుర్తించి రానున్న రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో అయితే ఎవరికి ఎలాంటి న్యాయం ప్రభుత్వం తరఫున జరుగుతున్నది అయితే కొంత ఆసక్తిగా అయితే నెలకొన్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ రాంప్రసాద్.